నవంబర్ 26 యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వచనములు. నిలకడగా ప్రయాసంతో క్రీస్తును బాగా ప్రేమించేవారు క్రీస్తు హస్తం నుండి అత్యధికమైన ధన్యతలను పొందుకుంటారు. పేతురు, యోహానులు తమ సొంత ఇంటికి వెళ్ళినప్పుడు మగ్ధలేనే మరియ సమాధి వద్దే ఉండిపోవడం అనేది మనం జాగ్రత్తగా గమనించాల్సిన గొప్ప సత్యం. కృపగల ప్రభువు పట్లున్న ఆమె ప్రేమ ఆయన్ని ఉంచిన సమాధి నుండి ఆమెను వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆమె చెప్పలేకపోయింది. ఆయనకు ఏమైందో ఆమెకు తెలియదు. కానీ యోసేపు మరియు నికోదేములు ఉంచిన ఆయన ఖాళీ సమాధి వద్దనే ఆమె నిలిచిపోయేలా ప్రేమ ఒత్తిడి చేసింది. కండ్లతో ఆయన పవిత్ర దేహాన్ని కడసారి చూసిన స్థలాన్ని గౌరవించేలా ప్రేమ నడిపించింది. ఆమె ప్రేమ ఒక గొప్ప బహుమానాన్ని కోరింది. పేతురు, యోహానులు ఎన్నడూ గమనించలేని దూతలను చూసింది. వారు మాట్లాడడం, ఆమెతో సున్నితంగా సంబోధించడం ఆమె నిజంగా విన్నది. లేచిన తరువాత ప్రభువును మొదటిగా చూసింది. ఆయన స్వరాన్ని మొదటిగా విన్నది. ఆయనతో మొదటిగా సంభాషించింది ఆమె. ఇది మన గ్రహింపు కోసం వ్రాయబడిందని ఎవరైనా సందేహిస్తారా? లోకంలో సువార్త ప్రకటించబడిన చోటెల్లా క్రీస్తును ఘనపరిచే వారిని క్రీస్తు ఘనపరుస్తాడనే సత్యానికి సాక్ష్యంగా ఈ సంఘటన పేర్కొనబడుతుంది. అది మొదటి ఈస్టర్ రోజు ఉదయం కాగా సంఘం ఉన్నంత వరకు అది ఉంటుంది. మన ముందున్న పాఠ్యభాగంలోని గొప్ప సూత్రం ప్రభువు తిరిగి వచ్చేంత వరకు మంచి విషయాన్ని కలిగి ఉంటుంది. విశ్వాసులందరికీ విశ్వాసం, నిరీక్షణ, జ్ఞానం, ధైర్యం, బుద్ధి ఒకే స్థాయిలో ఉండవు. అలా ఆశించడం కూడా వ్యర్థమే. అయితే క్రీస్తును బాగా ప్రేమించి ఆయన్ని బాగా హత్తుకునేవారు ఆయనతో ఎల్లప్పుడూ బాగా సహవాసాన్ని, హృదయాల్లో ఆత్మసాక్ష్యాన్ని అధికంగా అనుభవిస్తారనేది సత్యం. మగ్ధలేనే మరియల నిగ్రహంతో ప్రభువు మీద కనిపెట్టుకునే వారికి ప్రభువు తన్ను తాను బాగా బయలుపరుచుకుని ఇతరుల కంటే బాగా తెలుసుకునేలా చేస్తాడు. క్రీస్తును తెలుసుకోవడం మంచిది, కానీ మనం ఆయన్ని తెలుసుకున్నామని తెలుసుకోవడం మరింత ఉత్తమం. ధ్యానం కోసం. ప్రేమించబడిన వ్యక్తి నుండి నిజమైన భక్తి తరిమివేయబడదు.